నేను చిట్ ఫండ్ కంపెనీలో పని కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్పాను కదా, వాళ్ళు ఇవాళ నాకు ఉద్యోగం ఇచ్చారు. అలాగా, మంచిదమ్మా. అవును, బావేడి? మిరపకాయ జాడీలు. ఏంట్రా చెవులో జోరిలాగా కూడా అరుస్తావేంటి? మీరే కదండి అరవమన్నారు. అరవమన్నానంటే నాకు కూడా అరవమని చెప్పలేదు, నేను అరిచిన తర్వాత అరవమన్నాను. ఓహో అలాగే. అలాగే అంటూ తలాడించుకురా, జాడీలు కింద పడితే పగిలిపోతాయి. సరే మీరు అట్టుకోండి పండి. జాడీలే ఆవకాయ జాడీలే మెంతి జాడీలే ఆవకాయ మెంతి జాడీలే మాగాయ జాడీలే జాడీలు. అన్ని సినిమాలు చూసేచ్చానుగా. అరవేంట్రా? మీరు ఎందుకు ఆపలేదు? నేను ఆపినప్పుడు అరవమన్నా కదా. మీరు అరిచినప్పుడు ఆపమన్నారుగా. నేను ఇప్పుడు ఆపాను కదా. నేను అరిచానుగా. ఒరే అబద్ధం చెప్పకరా రే. సన్నువారు జాడీలు పచ్చడి జాడీలు పచ్చడి. ఒరే జాడీలు పచ్చడి కాదురా నా కర్మ. శుభం పలకరా పెళ్లి కొడుకండి ఏదో అన్నట్టు. పచ్చడి జాడీలై పచ్చడి జాడీలై పచ్చడి జాడీలై. ఆపినప్పుడు అరవమంటారు, అరిచినప్పుడు జాడీలు పచ్చడి పచ్చడి జాడీలు. ఆవకాయ నిమ్మకాయ పచ్చడి జాడీలు. ఎక్కడా? ఇక్కడ పైన. ఎక్కడా? ఇక్కడయ్యా మేడ మీద. ఎన్ని జాడీలు కావాలి? నిక్షేపులన్నీ నా జాడీలన్నీ పగల కొట్టావు కదరా దరిద్రుడా. ఏంటో మోత అనుకున్నాను. మరి ఎవరన్నా పిలిస్తే తలెత్తి చూడాలి కదండి. ఎవరన్నా పిలిస్తే తలెత్తి చూడటం ఏంటరా? నెత్తి మీద జాడీలోనే తెలిచాడు. నీ అమ్మ పనిస్తే నీకు శోభనం జరుగుతుందని చెప్తే నీకు పని ఇచ్చినందుకు నాకు నడిమి నాకేడు పోతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి? అసలు నెత్తి మీద జాడీలు పెట్టుకుని తలెత్తి చూస్తే అవి కింద పడి పగిలిపోయాయి. చూడు, ఇలా చేస్తే నీకెవరు ఉద్యోగం ఇస్తారు? మరేలా? కృషి పట్టుదల ఉంటే విజయం నీ నీడలా వెన్నంటే ఉంటుంది బావా. కృషి పట్టుదల అంటే కష్టం. నీ దృష్టి దేని మీద ఉందో దాని గురించి కష్టపడాలి. మరి నా దృష్టి అంతా మన శోభనం మీదేగా. దానికోసం కష్టపడి పని చేద్దామా? అయ్యో ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. కూర్చుంటుంది పట్టుదల అంటుంది, బయటికి వెళ్ళమంటుంది అంటూ. ఈ కోతి మూకంతా ఏమైంది? అత్తయ్యతో కలిసి సినిమాకి వెళ్ళారండి. అలాగా? నాకేమో 24 గంటలు నీతో సరసాలాడుతూ కూర్చోవాలంటుంది. కానీ మన కొంప రైల్వే ప్లాట్ఫారం కదా, ఎప్పుడు కుదిరి చావదు. ఇవాళ బంగారు లాంటి ఛాన్స్ దొరికింది. పద పైకి వెళ్దాం. కుర్చీ ఇంకా పడుకోలేదండి. అబ్బా పాల సీజన్ ఒకటి బుక్తే అదే పడుకుంటుంది. పద. నువ్వు నా దగ్గర రావాల్సింది ఇలా కాదు, దేవతా వస్త్రాలతో. అంటే బర్త్డే సూట్. ఏమిటి అంత ఫీలింగ్? అది కాదండి. ఏది కాదు? ఇక్కడ ఉన్నది మన ఇద్దరమే కదా. ఇప్పుడు నేను చాలాసేపటి నుంచి ఏడుస్తున్నాను. నా మాట విను. పాప గుక్క పెట్టి ఏడుస్తుందండి. అది ఎప్పుడు గుక్క పెట్టి ఏడుస్తుంది? ప్లీజ్ వదలండి. మీరు ఉండండి. ఏమిటి ఇక్కడే సెటిల్ అయిపోయావు? సమయానికి నేను రాకపోయింటే పాప ఏమైపోయిందో. ఏమయ్యేది? చచ్చుండే ఎప్పుడు వదిలిపోయేది. నా మూడు చెడగొట్టింది కదా అని అలా అన్నాను. ఒరేయ్, నీ బతుకంతా ఆచేశారా? కడుపును పుట్టుకొని సావమంటావురా? నిన్ను మదరెక్కి కొట్టుకుంటున్నావు. ఒరేయ్,
జ్యోతి ఒక మనిషిరా. నీకు తాపం పుట్టినప్పుడల్లా చల్లార్చడానికి నువ్వు స్విచ్ నొక్కితే తిరిగే ఫ్యాన్ కాదురా అది. 24 గంటలు అదే చేస్తాం. మొదటి పిల్ల ఒళ్ళు పుండు చేసి చంపేశావు. ఇప్పుడు దీన్ని కన్న కొడుకుతో ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుతో చచ్చిపోతున్నారా నీతురా. అమ్మా నువ్వు పాపం తీసుకొని లోపలికి వెళ్ళు. జ్యోతి తొందరగా రెడీ అయ్యారా? ఎక్కడికండి? ఇద్దరం కలిసి జాయింట్ గా సన్యాసం తీసుకోవడానికి రావే అంటుంటే. డ్రైవర్ 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 ఎక్కడికి వెళ్ళారా? మిమ్మల్ని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు సార్. సరే నువ్వు అర్జెంట్గా వెళ్ళి ట్యాక్సీ పెట్టరా. జ్యోతి దిగు. ఏంటండి ఇది? హోటలా? ఫోన్ చేసి రూమ్ బుక్ చేశాను. ఇవాళ రాత్రికి మనం ఇక్కడే ఉంటాం. సంసార పక్షమైన ఆడది ఇలా రాత్రిపూట హోటల్కి రావడం మంచిది కాదండి. నువ్వు వస్తున్నది సొంత మొగుడితోటే, రంకు మొగుడితో కాదు. మనం భార్యాభర్తలం అని మనకు తెలుసు, కానీ లోకానికి తెలీదే. తల్లి ఎదిగిన బిడ్డతో రిక్షాలో వెళ్తేనే తప్పు పట్టే పచ్చకావల మనుషులున్న ప్రపంచం అండి ఇది. చూడు, నువ్వు నాకు నీతి బోధలు ఏమీ చేయక్కర్లేదు. నువ్వు వస్తావా రావా? చూడండి, మీకు 5 పిల్లలున్నారు. 15 ఏళ్ళు మీ భార్యతో కాపురం చేశారు. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవిస్తూ బ్రతకడమేనండి దాంపత్యం అంటే. దాంపత్యం అంటే నాకు తెలుసు, కానీ దాంపత్య సౌఖ్యం గురించే ఇంకా తెలుసుకోవాలనుంది. పిల్లల్ని అలా ఒంటరిగా వదిలేసి మనం ఇలా రావడం న్యాయం కాదండి. నచ్చబెట్టకు. వస్తావా లేదా? మీ వంశ గౌరవానికి నేను మచ్చ తేలేను. అమ్మా, వీడు నా కొడుకే రాజా అని నేను ఎక్కి నీ టాక్సీయా? కట్టుకున్న భార్యతో ఎలా మాట్లాడాలో తెలియదు నీకు. ఏ కారెక్కావో ఎలా తెలుస్తుంది? చిచి అమ్మా, మా అమ్మ స్థానంలో వచ్చి పిన్ని మొహం చూడకూడదు అనుకున్నాను, కానీ పిన్ని స్థానంలో మళ్ళీ మా అమ్మ వచ్చిందని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంత మంచి మనస్సు సంస్కారం ఉన్న నిన్ను కేవలం మా నాన్న డబ్బు మీద ఆశతో పెళ్లి చేసుకున్నామేమోనని అబద్ధం చేసుకున్న ఈ మూర్ఖుణ్ణి క్షమించమ్మా. వద్దు బాబు, అంత మాట అనుకో. అమ్మా, మర్యాదగా ఆ పెద్ద మనిషి ఇంటికి వచ్చాడా సరే సరే, లేదంటే నేను ఇంటికి తీసుకెళ్తానమ్మా. మాట జారకు. ఎక్కితే ఎక్కు, లేకపోతే నీకు సవారీ కట్టదని మా వాళ్ళతో చెప్తాను. ఒక్కడు రాడు, 10 మైళ్ళు నడిచి రావాలి. దారిలో కుక్కలు, నక్కలు, దొంగలు, పోలీసులు. తర్వాత నీ ఇష్టం. వస్తున్నావా లేదా? ఓహో,